జ్యోతిష్యంలో మన జన్మలగ్నం నుంచి ఆరోభావాన్ని శత్రు రోగ రుణాలు స్థానం అంటారు. ఆరోభావం అనగానే మనకి 3 ప్రశ్నలు చాలా ముఖ్యము. ఆ భావంలో ఏ గ్రహాలున్నాయి? ఆ భావాన్ని ఎవరు చూస్తున్నారు? ఆరోభావాధిపతి బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా? ఎందుకంటే ఆరుభావం అంటే శత్రు రోగ రుణస్థానం. ఆరోభావంలో గనక శుభగ్రహాలుంటే మీరు ఇచ్చిన డబ్బు ఆలస్యమైనా సరే గ్యారంటీగా తిరిగి వస్తుంది. అలాగే మీరు లోన్ తీసుకున్నా దాన్ని తిరిగి చెల్లించే శక్తి మీకు తప్పకుండా ఉంటుంది. అదే ఆరోభావంలో పాపగ్రహాలు బలంగా ఉంటే మనం ఏం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం చాలా చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో జ్యోతిష్యం స్పష్టంగా చెప్పేది ఒక్కటే: డబ్బు ఇచ్చామా మర్చిపోవడమే మంచిది. ఆరోభావంతో పాటు 9వ భావం ధనస్థానం కూడా చాలా కీలకం. ఆరోభావం అంటే రుణస్థానం, 9వ భావం అంటే ధనస్థానం. ఈ రెండూ కలిసి పనిచేస్తాయి. 9వ భావంలో గనక శుభగ్రహాలు బలంగా ఉంటే మన దగ్గర ఎప్పుడూ ఏదో ఒక రూపంలో డబ్బు ఉంటుంది. అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది. మన లక్ష్మి మన దగ్గరే ఉంటుంది, ఎక్కడికీ వెళ్ళదు. అప్పు ఎప్పుడు తీరుతుంది? మనం ఇచ్చిన అప్పు ఎప్పుడు తిరిగి వస్తుంది? దానికోసం మనం గోచారం చూడాలి. ఇప్పుడందరూ అడిగే ప్రశ్నే ఇదే: ఇచ్చిన అప్పు ఎప్పుడు తిరిగి వస్తుంది? దానికి సమాధానం ఒక్కటే: గోచారం ఆధారంగా. గోచారంలో ముఖ్యమైన గ్రహాలు 2: గురు, శని. గోచార ప్రకారం గురుపాలితులకు గురువు, శనిపాలితులకు శని. ఈ గ్రహాలు 6వ స్థానానికి వచ్చినప్పుడు లేదా 6వ స్థానాన్ని చూసే సమయంలో అంతో ఇంతో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి: గోచారాన్ని లగ్నం ప్రకారమే చూడాలి, రాశి ప్రకారం కాదు. లగ్నం నుంచి చూసినప్పుడు శుభగ్రహాలు 6వ స్థానానికి వస్తే అక్కడే మన ఇచ్చిన డబ్బు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయినా కూడా డబ్బు రావడంలో ఆలస్యం ఉంటుంది, కష్టం తప్పదు. కాని సరైన గ్రహకాలం వస్తే ఫలితం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. అప్పు రాకపోవడం కూడా ఒక కర్మ, కాని సరైన కాలం వస్తే కర్మ ఫలితం మారుతుంది. ఈ విషయంలో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.